అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. కారుతో గుద్ది వేట కొడవళ్లతో దాడి చేసి కాంగ్రెస్ నేతను దారుణంగా హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఊహించని ఘటనతో రాయలసీమలో మళ్లీ ఒక్కసారిగా పాత కక్షలు భగ్గుమన్నాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యేలా ఉంది ఈ దారుణ హత్య జరిగిన తీరు. కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జితో పాటు ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంతకల్ నుంచి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అతి కిరాతకంగా హత్య చేశారు. మొదట లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టిప్పర్తో ఢీకొట్టారు. ఆ తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణను వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగేటప్పుడు కారులో ఉన్న ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణపై దాడి చేసింది ఎవరు, దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనే వివరాలను ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, లారీ ఓనర్ గురించి తెలుసుకుంటున్నారు. మరోపక్క ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతటి దారుణమైన రీతిలో ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. లారీతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ అత్యున్నత విచారణ జరిపించారని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని షర్మిల డిమాండ్ చేశారు.